భద్రతా కారణాలతో సౌదీ రాజధాని రియాద్లో యుఎస్ ఎంబసీని మూసివేశారు. బాగ్దాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇరాక్లో ఉన్న అమెరికా ఉద్యోగులు, యుఎస్ పౌరులు వెనక్కి వచ్చేయాలని అమెరికా ఆదేశాలు జారీ చేసింది. ఐఆర్జీసీకి చెందిన 5 సైనికులను ఇజ్రాయెల్ చంపేసింది. కువైట్లో ఆపరేషన్స్ నిలిపేసింది యుఎస్ ఎంబసీ. యుఏఈ నుంచి తాత్కాలికంగా ఎయిర్ సర్వీసులను రద్దు చేసింది. మరోవైపు ఇతిహాద్ ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్, ఎయిర్ అరేబియా సంస్థలు విమాన సర్వీసులు రద్దు చేసింది. మిడిల్ ఈస్ట్ నుంచి కేవలం భారత్కి చెందిన ఇండిగో, ఎయిర్ ఇండియా సర్వీసులకు మాత్రమే అనుమతిస్తున్నారు. ఎర్బిల్లో అమెరికా సైనికులు ఉండే హోటల్పై డ్రోన్ దాడి చేసినట్లు ఇరాకీ ప్రతిఘటన దళం ప్రకటించింది. ఇరాక్లోని కుర్దిస్తాన్ రాజధాని ఎర్బిల్లో ఈ నెల 1న అమెరికా సైనికులు బస చేస్తున్న హోటల్ లక్ష్యంగా డ్రోన్ దాడి నిర్వహించినట్లు తెలిపింది. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు ఇరాక్కు అనుకూలంగా ఉన్న మిలీషియా సంస్థ సరయా అవ్లియా అల్దమ్ స్పష్టం చేసింది. ఎర్బిల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని అమెరికా సైనిక స్థావరాలు, వసతి సదుపాయాలే లక్ష్యమని వారు పేర్కొన్నారు. మరోవైపు ఎర్బిల్లోని భద్రతా వ్యవస్థలు పలు డ్రోన్లను అడ్డుకున్నట్లు స్థానిక వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో ప్రాణ నష్టం లేదా పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరిగినట్టు ఇప్పటి వరకు అధికారిక సమాచారం రాలేదు. ఎర్బిల్లో అమెరికా సైనికులుండే హోటల్పై డ్రోన్ దాడి చేసినట్లు ఇరాకీ ప్రతిఘటన దళం ప్రకటించింది. ఇరాక్లోని కుర్దిస్తాన్ రాజధాని ఎర్బిల్లో ఈ నెల 1న అమెరికా సైనికులు బస చేస్తున్న హోటల్ లక్ష్యంగా డ్రోన్ దాడి నిర్వహించినట్లు తెలిపింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దినకర్ ఫోన్ లైన్లో అందిస్తారు. దినకర్, యుద్ధం ప్రతి గంటకు దాదాపు ఉధృతమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఏదైతే ఇరాన్ పైన దాడి చేస్తున్న కొద్దీ ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలు ఏదైతే అమెరికా, ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తున్నటువంటి గల్ఫ్ దేశాలు 10 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ 10 ప్రాంతాల మీద కూడా యుద్ధాన్ని ఉధృతం చేసింది. డ్రోన్లతోనూ, మిసైల్స్ తోనూ ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాంతాల్లో కూడా దాడులు చేసింది. ఒకవైపు ఆయిల్ రిఫైనరీకి ట్యాంకర్స్ ని బద్దలు కొడుతున్నారు. మరొక వైపు హోటల్స్ లో ఉన్నటువంటి యుఎస్ ఎంబసీ సిబ్బంది సమాచారం తీసుకుని వారి మీద కూడా దాడి చేస్తున్నారు. మరొక వైపు పౌరులకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఏవైతే నాన్ ఇరానియన్ పాయింట్స్ ఉంటాయో అక్కడ కూడా పౌరుల మీద కూడా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు ఈ రోజు ఉదయం జరిగినటువంటి దాడుల్లో యుఎస్ ఎంబసీ ఏదైతే యుఎస్ ఎంబసీ ఏదైతే ఉందో దానిపైన దాడి జరగడం, ఆ తర్వాత ఖతార్ లో ఉన్నటువంటి యుఎస్ ఎంబసీ పైన కూడా దాడి జరగడంతో ఒక్కసారిగా అమెరికా దీనికి సంబంధించి ఒక ఆదేశాలు జారీ చేసింది. ఎవరైతే అమెరికన్స్ మొత్తం అంతా కూడా అక్కడ ఉన్నారో, గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నారో వారంతా కూడా ఈ నెల 14వ తారీఖులోగా 14వ తారీఖులోగా బాగ్దాద్ ఎయిర్పోర్ట్ ద్వారా యుఎస్ కు చేరుకోవాలని చెప్పి పిలుపునివ్వడంతో ఈ యుద్ధం మరో 4 నుంచి 5 వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని చెప్పి కూడా అంతర్జాతీయ నిపుణులు, అలాగే ట్రంప్ కూడా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో యుద్ధం యొక్క తీవ్రత ఎలా ఉంటుందన్న దానికి సంబంధించి కూడా ఇప్పుడు అంచనా వేయడం ప్రారంభించారు. అయితే కాసేపటి కిందట చైనా కూడా అనౌన్స్ చేసింది, అమెరికా, ఇజ్రాయెల్ అనైతికమైనటువంటి చర్యలతో ఇరాన్ ఇబ్బంది పెడుతున్నాయి కనుక మేము కూడా యుద్ధంలోకి ఎంటర్ అవుతున్నామని చెప్పి స్పష్టమైనటువంటి ప్రకటన చేయడంతో ఈ యొక్క యుద్ధం రూపం ఎలా తీవ్రం అవనుంది, దాని ద్వారా జరగబోయే పరిణామాలకు సంబంధించి కూడా పూర్తిగా లెక్కలు వేయడంలో కూడా అందరూ బిజీగా ఉన్నారు. మరొకవైపు భారతీయులందరినీ కూడా తరలించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా తొలి ఫ్లైట్ ఢిల్లీలో ల్యాండ్ అయింది. దాదాపు 149 ప్యాసింజర్స్ ఎవరైతే వేరువేరు ప్రాంతాల నుంచి ఉన్నారో, దుబాయ్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఆ తర్వాత బెహ్రెయిన్ ఎయిర్పోర్ట్ కావచ్చు, అబుదాబి ఎయిర్పోర్ట్ కావచ్చు, వీరందరితో కూడినటువంటి ఫ్లైట్ కాసేపటి కింద ఢిల్లీ ల్యాండ్ అయింది. మరికొన్ని ఫ్లైట్స్ కొచ్చిన్ ఎయిర్పోర్ట్ కి తరలించడం జరిగింది. కొచ్చిన్ ఎయిర్పోర్ట్ లో కేరళ వాసులు, అలాగే దక్షిణాది ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి చేరవేసే ప్రక్రియ పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. రియాద్ లో యుఎస్ ఎంబసీ పైన ఇరాన్ డ్రోన్ ను అటాక్ చేయడంతో అక్కడంతా కూడా ఒక్కసారిగా యుద్ధ వాతావరణం తీవ్రమైనటువంటి పరిస్థితిగా నెలకొందని చెప్పొచ్చు. మరొకవైపు తాత్కాలికంగా నిన్న సాయంత్రం దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి కొన్ని విమాన సర్వీసులని పాక్షికంగా ప్రారంభిస్తామని చెప్పారు గల్ఫ్ దేశాలు. కానీ ఈ రోజు ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా ఎతిహాద్ ఎయిర్ ఫ్లైట్స్, మళ్ళీ ఎమిరేట్, తర్వాత ఫ్లై దుబాయ్, ఎయిర్ అరేబియా సంస్థలు కూడా మొత్తం ఫర్దర్ సంబంధించిన వాటిలో బ్యాన్ చేస్తున్నామని చెప్తున్నారు. రైట్ దినకర్, థ్యాంక్ యూ.